చూసారుగా ఇది వెజ్, ఇది నాన్ వెజ్ అంతే. దీనికి మధ్యలో బ్లాక్ చేసి బయటికి రాలేకపోతుంది, పంపించలేదు, అమ్మలేదు బయటికి రాలేదు. మన చికెన్ కొల్లాపూరి, చికెన్ హైదరాబాదీ, తర్వాత మన పరోటా వచ్చింది, వేడి పరోటా. మన కేరళ ఫ్రై పీస్ బిర్యానీ అండి, ఫ్రై పీస్ బిర్యానీ. చలో మైసూర్, చలో మైసూర్ చూద్దాం. అమ్మ పిచ్చోడు వాళ్ళ నాన్న దగ్గర ఏడుస్తాడు, వాళ్ళ అమ్మ రాగానే అవుతాడు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రియల్ ఫ్యాన్. మరో కొత్త బ్లాగ్లో, అది కూడా ఫుడ్ బ్లాగ్ అండి. మొత్తానికి మా ఊటీ ట్రిప్ బాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఊటీ నుంచి మైసూర్ వెళ్తున్నాం కదా, ఊటీ మైసూర్ మధ్యలో గుడ్డలూరు అనే ఏరియా వస్తుంది. గుడ్డలూరు అనే ఏరియా, ఆ ఏరియాలో మేము లంచ్ కాగా అనమాట. ఆ రెస్టారెంట్ పేరు ఏంటంటే సస్తాపూరి రెస్టారెంట్ అనమాట. సస్తాపూరి రెస్టారెంట్ అనేది ఒక కేరళ రెస్టారెంట్. ఫస్ట్ టైం కేరళ రెస్టారెంట్ బ్లాగ్ చేస్తున్నా అండి. ఈ రెస్టారెంట్లో మేము ఏమేమి తిన్నాము, ఏమేమి ఆర్డర్ ఇచ్చాము, చేసాము, ఆ టేస్ట్ ఎలా ఉంది, స్టాఫ్ బిహేవియర్ ఎలా ఉంది, మొత్తం యాంబియన్స్ ఎలా ఉంది, మొత్తం ఈ వీడియోలో కవర్ చేశాను అండి. మిస్ కాకుండా చూడండి సరేనా. వెల్కమ్. మనము గుడ్డలూరులో ఉన్నామండి. గుడ్డలూరు ఎక్కడ ఉందంటే ఊటీ దాటినాక మైసూర్ రూట్లో ఈ గుడ్డలూరు ఉందండి. ఇక్కడ మేము లంచ్ చేయడానికి దిగాం అనమాట. హోటల్ పేరు సస్తాపూరి హోటల్స్ అండ్ రిసార్ట్స్ అండి. ఇక్కడ వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. ఇదేమో వెజ్ అండి, ప్యూర్ వెజ్ అండి. ఈ బిల్డింగ్ మేము నాన్ వెజ్ కిందకి వెళ్ళాలన్నమాట. సస్తాపూరి హోటల్ అండ్ రిసార్ట్స్ అండి. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ సస్తాపూరి అనమాట. ఇది ప్యూర్ వెజ్ వాళ్ళకి, ఇది ప్యూర్ వెజ్. నాన్ వెజ్ కావాలంటే కిందకి వెళ్ళాలన్నమాట. ఇదేమో నాన్ వెజ్. ఇక్కడ నాన్ వెజ్ కిందకి వెళ్ళిపోవాలండి. కిందకి వెళ్ళాలి చూడండి. ఇది నాన్ వెజ్ రెస్టారెంట్ అండి. ఇది నాన్ వెజ్. ఇది పైన వెజ్ రెస్టారెంట్ అండి. చూసారుగా ఇది వెజ్, ఇది నాన్ వెజ్ అంతే. ఇది మన డైనింగ్ ఏరియా అండి. బయట ఏరియా చాలా బాగుందండి. ఏరియా చాలా బాగుంది. హోటల్ సస్తాపూరి నాన్ వెజ్ రెస్టారెంట్. ఇది మన సస్తాపూరి హోటల్ నాన్ వెజ్ మెనూ అండి. సలాడ్స్ ఉన్నాయి, సూప్స్ ఉన్నాయి. మొత్తము వీడియో పాజ్ చూసుకోండి. తర్వాత స్టార్టర్స్ ఉన్నాయండి. తర్వాత ఫిష్, ఫ్రాన్స్, చికెన్, మటన్ అన్నీ ఉన్నాయి. తర్వాత మెయిన్ కోర్స్లో కూడా సీ ఫుడ్ ఉంది, చికెన్ ఉంది. తర్వాత మనం వీడియో పాజ్ చూసుకుంటే మటన్ ఉంది, ఎగ్ ఉంది. రైస్ పాట్లో బిర్యానీస్ ఉన్నాయి. తర్వాత మీల్స్ కూడా ఉన్నాయండి. ఫిష్ మీల్స్, చికెన్ కర్రీ మీల్స్ ఉన్నాయండి. తర్వాత ఇండియన్ బ్రెడ్స్, ద గ్రేట్ వాల్ చికెన్, గ్రేట్ వాల్. మన వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ నా మీద కౌంటర్లు వేస్తారు అందరు కలిసి. వీళ్ళకి ఏ పని లేదు నా మీద కౌంటర్ వేయడం తప్ప. ఇప్పుడే మేము ఆర్డర్ ఇచ్చాము. ఇది కేరళ ఫీల్ హోటల్ అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా గోల్డెన్ రెస్టారెంట్ కానీ, వేనస్ రెస్టారెంట్ కానీ, చాలా హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. అన్ని కేరళ స్టైలే. మేము వచ్చిన సస్తాపూరి కూడా కేరళ స్టైలే అండి. మేము ఆర్డర్ ఇచ్చామంటే పరోటా ఆర్డర్ ఇచ్చాము, ప్లస్ హైదరాబాద్ చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చాము, చికెన్ కొల్లాపూరి ఆర్డర్ ఇచ్చాము, ప్లస్ ఒక బిర్యానీ ఆర్డర్ ఇచ్చామండి. ఇవన్నీ కోకోనట్ ఆయిల్ చేస్తున్నాం అన్నమాట కేరళలో. చూద్దాం కోకోనట్ అయితే కూడా ఫుడ్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. కానీ నా వ్లాగింగ్లో ఇదే ఫస్ట్ కేరళ హోటల్ అనుకుంటాం. ఫస్ట్ కేరళ హోటల్ అనమాట. చూడండి టేబుల్ మీద ఎక్కిపోయింది. గందరగోళం చేస్తుంది టేబుల్ అంతా. మొత్తం గందరగోళం చేస్తుంది టేబుల్ ఎక్కి. ఇది చికెన్ 65 అండి. ఇదేమో చికెన్ పెప్పర్ ఫ్రై అనమాట. రెండు వచ్చేసి దీనికి మధ్యలో బ్లాక్ చేసి బయటికి రాలేకపోతుంది, పంపించలేదు, అమ్మలేదు బయటికి రాలేకపోతుంది. గ్రేవీ కూడా ఉన్నాయి. ఇదేనా? ఇదేమో మన చికెన్ పెప్పర్ ఫ్రై అండి. ఫస్ట్ మన చికెన్ 65 తింటామండి. చికెన్ 65 బాగుంది. 65 బాగుంది. తను సర్వ్ చేయగానే నాకు గుబ్బు మరి కొబ్బరి స్మెల్ వచ్చింది. బాగుందండి. చికెన్ పెప్పర్ ఫ్రై ఇది బాగానే ఉంది. చికెన్ పెప్పర్ ఫ్రై ఇది మన పరోటా అండి, కేరళ పరోటా.
ఇది చికెన్ హైదరాబాదీ అండి, చికెన్ హైదరాబాదీ. इधर दो दो रखो, इधर भी एक क्या है, చికెన్ కొల్లాపూరి. ఇది మన చికెన్ కొల్లాపూరి, చికెన్ హైదరాబాదీ, తర్వాత మన పరోటా వచ్చింది, వేడి వేడి పరోటా. చికెన్ హైదరాబాదీ అండి, మా ప్రియం కొట్టేసింది మనకి చికెన్ హైదరాబాదీ. గ్రేవీ గ్రేవీ అయ్యి వెరీ గుడ్. ఇది మన చికెన్ కొల్లాపూరి అండి, మా ప్రియం కొట్టేసింది మాకు చికెన్ కొల్లాపూరి. చికెన్ పల్లి కూడా బాగుంది. ఇప్పుడు చికెన్ కొల్లాపూరి ఎలా చెప్తాను. చికెన్ కొల్లాపూరి చాలా బాగుందండి, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంటుంది కానీ బాగుంది. మన కేరళ ఫ్రై పీస్ బిర్యానీ అండి, ఫ్రై పీస్ బిర్యానీ. బస్ 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 అమ్మ లెగ్ పీస్ కట్ చేయడానికి. ఇప్పుడు మన బిర్యానీ కేరళ ఫ్రై పీస్ బిర్యానీ. ఇది బాస్మతి రైస్ కాదు, సీరగ సాంబార్ రైస్ అనమాట. అంత స్పైసీ లేదండి, మామూలుగానే ఉంటుంది, తప్పగా ఉంది. పరోటా ఇవన్నీ ఓకే అండి, బిర్యానీ మాత్రం తప్పగా ఉంది, స్పైసీ లేదు. మొత్తానికి మా లంచ్ అయిపోయిందండి. మా లంచ్లో మేము ఏమేమి తిన్నామంటే చికెన్ పెప్పర్ ఫ్రై, చికెన్ 65, కేరళ పరోటా, తర్వాత చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, తర్వాత ఏమో 2 రకాల కర్రీస్ అండి. ఒకటి చికెన్ కొల్లాపూరి అండ్ చికెన్ హైదరాబాద్ తిన్నామండి. అంతా బాగానే ఉంది కానీ కొంచెం సర్వీస్ డిలే, కొంచెం లిటిల్ బిట్ హైజీన్ లేదు, సర్వీస్ డిలే కొంచెం ఉంది అంతే అండి. కానీ ఫుడ్ మాత్రం బాగుందండి, ఓకే అండి. ఫస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కేరళకి వెళ్ళి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కాకపోతే బాగుంది ఫుడ్. బిల్లు ఏమో మొత్తము 2825 రూపాయలు అయిందండి. చూపిస్తాగండి, ముందు నుంచి చూపిస్తే ఏంటంటేనో. శాస్త్రాపురి హోటల్స్ గుద్దులూరు, తర్వాత ఇది చూడండి తమిళనాడు. ఇది చూడండి మొత్తము బాయిల్డ్ ఎగ్ 20 రూపీస్, చికెన్ బోన్లెస్ 65 280, తర్వాత చికెన్ బిర్యానీ 235, చికెన్ కొల్లాపూరి 240, చికెన్ పెప్పర్ ఫ్రై 250, అండ్ చికెన్ హైదరాబాద్ 280, అండ్ చికెన్ పరాటా అండి 90. మొత్తం ఇవన్నీ పీసెస్ మొత్తం ఇది బిల్ అయింది మొత్తం 2825 రూపీస్ అయింది బిల్లు. అలాగే మేము చికెన్తో పాటు ఇది తీసుకున్నామండి, వాటర్ బాటిల్ తీసుకున్నాం ఒకటి, వాటర్ బాటిల్ కూడా 70 రూపీస్ పడిందండి. ఇది మా బిల్ అంతా 3000 అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాటర్ బాటిల్ 70 రూపీస్ ఏంటంటే ఇక్కడ సింగిల్ వాటర్ బాటిల్ అమ్మట్లేదు, 5 లీటర్ వాటర్ బాటిల్ అమ్ముతున్నారు. ఎందుకంటే ఈ ఏరియాలో ప్లాస్టిక్ కండలు, అందుకే మేము 5 లీటర్స్ కనుక్కుంటున్నాం అనమాట. అది 70 అయింది. మొత్తం మా బిల్లు 3000 అయిపోయినాయండి లంచ్ బిల్లు. కానీ లంచ్ కొంచెం సోసే ఉన్నా సరే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉండగా, పర్లేదు ఉన్న దాంట్లో బాగుంది లంచ్, ఓకే అండి. మీరైనా ఎప్పుడైనా ఈ రూట్లో ట్రై చేయవచ్చు. ఎందుకంటే ఈ రూట్లో ఉన్న హోటల్స్ అన్నీ కేరళ హోటల్సే అండి, వీనస్ కానీ చాలా హోటల్స్ కేరళ హోటల్సే ఉన్నాయి. మళ్ళీ ఏం చేయాలి చెప్పండి, వేరే ఆప్షన్ లేదు మాకు కూడా. దానికి మా లంచ్ అయిపోయింది కదా, ఇప్పుడు మేము చలో మైసూర్ చూద్దాం. మేము తొందరగా వెళ్తే మైసూర్ ప్యాలెస్ కవర్ చేస్తాం, తొందరగా వెళ్ళకపోతే కవర్ చేయమంతే, డిపెండ్స్ ఆన్ మై లక్. ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది చూసారా, ఇప్పుడు టైం 3 అయిందండి. ఇంకా మైసూర్ ఎందుకన్నా 3 hours 2.5 hours 3 పడుతుందండి, రీచ్ అవుతాం. అప్పటిదాకా మైసూర్ ప్యాలెస్ ఓపెన్ రోజులు తెలియదుగా మాకు, అందుకే. కాకపోతే ఏరియా చాలా బాగుంది, చూడండి ఎంత బాగుంది ఏరియా. అమ్మ పిచ్చోడు వాళ్ళ నాన్న దగ్గర ఏడుస్తాడు, వాళ్ళ అమ్మ రాగా నవ్వుతాడు. ఇప్పుడు ఏడురా నువ్వు, వద్దే అని చెప్పి దొంగ మొహం వేసుకొని. మొత్తానికి గుడ్లూరులో మా ఫుడ్ బ్లాగ్ ఏదో అలా అయిపోయిందండి. ఇప్పుడు మేము గుడ్లూరు నుంచి టువర్డ్స్ మైసూర్ వెళ్తున్నాం అనమాట. ఇది మైసూర్ వెళ్ళి ఏమేమి చూస్తామో మీరు రాబోయే బ్లాగ్లో చూడొచ్చండి. ఇప్పటిదాకా ఈ బ్లాగ్ మీకు బాగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్, డోంట్ మిస్, ఓకే. ఇప్పుడు దాకా నేను చేసిన ఊటీ సిరీస్ బ్లాగ్స్, రాబోయే బ్లాగ్స్ ఏది మిస్ కాకండి, సరేనా? బాయ్.